దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. మరి మీరందరూ మా ప్రయాణం కొరకు ప్రార్థన చేసినారు. ఇచ్చాపురం ప్రాంతంకి వెళ్ళి, చాలా దూరం అది, సగం ఫ్లైట్లో సగం రోడ్డు మీద. మరి దేవుడు కృప చూపించి చక్కగా ఏకధాటిగా 4 ప్రసంగాలు చేయడానికి దీనదాసురాలకు దేవుడు కృపనిచ్చినాడు. దేవుని వందనాలు. మరి చాలా గొప్ప అనుభవం నాకైతే కలిగింది. మరి అక్కడ ప్రజలు ఎంతో ప్రేమతో వారు ఆహ్వానించినారు, దేవుని వాక్యాన్ని శ్రద్ధగా విన్నారు. దేవుడు చేసిన కార్యాలన్నిటి కొరకు నేను కృతజ్ఞురాలు. ఈరోజు కుటుంబ వ్యవస్థ, కుటుంబ జీవితం అంటారు, కుటుంబ సమస్యలు. కుటుంబము అనేది దేవుడు పెట్టిన కార్యం, వ్యవస్థ, పరిశుద్ధ వివాహం. మరి ఇలాగూ దేవుడు కట్టిన కుటుంబం, దేవుడు ఏర్పరిచిన కుటుంబం, ఇలాంటి మాటలు మనం వింటాం. చక్కగా కట్టబడిన కుటుంబం, పతనమైన కుటుంబాలు, ఇవన్నీ పరిశుద్ధ గ్రంథములు కూడా మనము చూస్తున్నాం. అంటే ఈ కుటుంబానికి కావలసింది ఏంటి? ఈ కుటుంబంలో మరి దేవుని సన్నిధి కలిగి ఉంటే ఎంత మార్పు ఉంటుంది ఆ కుటుంబాల్లో, ఎన్ని దీవెనలు ఉంటాయి. కుటుంబంలో దేవుని కలిగిన కుటుంబాలు ఉన్నాయి, దేవుడు లేని కుటుంబాలు ఉన్నాయి. దేవుని గురిగా చేసుకున్న కుటుంబాలు తప్పకుండా వర్ధిల్లుతుంది, దాంట్లో అనుమానమే లేదు. మరి దేవుడు లేని కుటుంబాలు చాలా ఉన్నాయి కదా, వాళ్ళకి దేవునితో పని లేదు, వాళ్ళు సొంత చిత్తానికే మొగ్గు చూపుతారు, వాళ్ళు ఓటమి అనుభవిస్తారు. మరి దేవుని కలిగిన కుటుంబం వారి సమస్యలన్నీ దేవునికి చెప్పుకుంటారు, ప్రార్థన శక్తి ద్వారా మేలు పొందుకుంటారు. మరి దేవుడు లేడని వ్యర్థమైన వాటిని అనుసరించే కుటుంబం తప్పకుండా పతనం అయిపోతుంది. చాలా కుటుంబాలు మనం చూసినప్పుడు కుటుంబాలు విడిపోతున్నాయి. ఈ దినాల్లో కుటుంబం అనే వ్యవస్థకు అర్థం పర్థం లేకుండా అయిపోయింది. చాలా హడావుడిగా పెళ్లిళ్ళు చేసుకుంటారు. ఎంత హడావుడిగా చేసుకుంటారో అంత తొందరగా విడిపోతున్నారు. కుటుంబం అనే వ్యవస్థకు విలువ లేకుండా అయిపోయింది. మరి ఒక స్త్రీ, ఒక పురుషుడు దేవుని చిత్త ప్రకారము వారు జతపరచబడి దేవుని భయంతో ఉండి దేవుడిచ్చిన సంతానాన్ని, మరి దేవుడిచ్చిన ఆశీర్వాదాలన్నీ అనుభవిస్తూ దేవుని భయంలో ముందుకు సాగి దేవుని ఆశ్రయించినప్పుడు దట్ బికమ్స్ ఎ సక్సెస్ఫుల్ ఫ్యామిలీ లైఫ్. అంటే ఒక విజయవంతమైన కుటుంబంగా మారుతుంది. కుటుంబం అన్నప్పుడు మరి సమస్యలు రావా? తప్పకుండా సమస్యలు వస్తాయి. కుటుంబం అన్నప్పుడు కలహాలు రావా? వస్తాయి. కుటుంబంలో ఉన్నప్పుడు మనస్పర్ధలు రావా? వస్తాయి. కానీ వీటన్నిటిలో మనము దేవుని సహాయం కోరి ప్రార్థన చేసినప్పుడు మనము విజయము పొందుకుంటున్నాం. మనకు క్షమించడానికి మంచి మనసు, తాళుకోవడానికి ఉన్న మనసు, సహించడానికి ఉన్న మనసు, కొన్ని అన్యాయాలు మర్చిపోవడానికి ఉన్న మనసు, ప్రతి వ్యాజ్యాన్ని ప్రభు దగ్గర అప్పగించడం అంటారు. ద ఫ్యామిలీ దట్ ప్రేస్ టుగెదర్ స్టేస్ టుగెదర్. కలిసి ప్రార్థించే కుటుంబం తప్పకుండా కలిసి జీవిస్తుందని. చాలా కుటుంబాల్లో ప్రార్థన ఉండదు, కానీ ఎవరో ఒకరు మూలుగుతూ దేవునికి సహాయాన్ని కోరుతూ ఉన్నారు కాబట్టి ఆ కుటుంబాలు నిలబడుతున్నాయి. మరి కుటుంబం అనేది ఎంత గొప్ప వ్యవస్థ అంటే సాతానుడు ఎప్పుడు కుటుంబాన్ని పాడు చేయడానికే సిద్ధమవుతూ ఉంటాడు. సేటన్ వాంట్స్ టు డిస్ట్రాయ్ ద ఫ్యామిలీస్. ఎందుకు అంటే కుటుంబాలు చక్కగా దేవుని నియంత్రణలో కట్టబడితే అవి గొప్ప సంఘాలుగా మారిపోతాయి. ఒక గొప్ప సంఘం అని ఎప్పుడు అంటారంటే చక్కగా కట్టబడిన కుటుంబాల సమూహమే గొప్ప సంఘం. ఆ గొప్ప సంఘాల సమూహమే ప్రభు రాకడలో ఎత్తబడుతుంది. అంటే కుటుంబమును మనము చిన్నగా చూడకూడదు. అందుకే నేను చెప్తున్నాను, ఎందుకంటే ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్, వివాహం అనే వ్యవస్థలో అడుగు పెట్టకముందు కుటుంబంలో ఎన్ని కార్యాలు పాటించాల్సింది, ఇబ్బందులు వాటి గురించి చెప్పాలి, భార్యాభర్తలు ఏ విధంగా కలిసి జీవించాలి, ప్రేమ కలిగి ఉండాలి, ఇవన్నీ కూడా వారికి అవగాహన ఇవ్వాలి. దానికి ఉన్న ఏర్పాట్లు చేస్తున్నాం. అంటే చాలా సంఘాల్లో అది ఉండదు. ఒక యవనస్తుడు, ఒక యవనస్తురాలు ఆ పై రూపం మాత్రం చూసి అట్రాక్ట్ అయిపోతారు. అంటే ఓన్లీ ద ఎక్స్టీరియర్, అంటే మనసు ఎలాగుంది, ప్రవర్తన ఎలాగుంది, అవన్నీ చూడకుండా హడావుడిగా పెళ్లి చేసేసుకుంటారు. తర్వాత తెలుస్తుంది వారి నిజ రూపం. అలా కాకుండా నేను ఎప్పుడు చెప్తాను, వివాహం కొరకు మరి నా దగ్గర వస్తారు చాలామంది, అమ్మ జత కావాలి,
మరి వీరైతే కుదురుతుందా, వాళ్ళైతే బాగుంటుందా అని అడిగినప్పుడు నేను అంటాను, ఎవరి మాటలు వినకూడదు. మీరు ఒక 21 రోజులు దేవుని సన్నిధిలో కనిపెట్టండి, ప్రార్థించండి. దేవుని స్వభావాల్లో ఒకటి, దేవుడు తన బిడ్డలను ఎప్పుడు నిత్యము నడిపిస్తాడని. గాడ్ విల్ గైడ్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్ కంటిన్యూలీ. కనుక నీకు తెలిసిపోతుంది నీ జత. దేవుని చిత్తం అంటే తెలిసిపోతుంది. దేవుని చిత్తానికి విరుద్ధంగా పోతే ఎన్నో అనర్థాలు సంభవిస్తుంది. ఇప్పుడు యూట్యూబ్ నిండుగా వివాహంలో వచ్చే చిచ్చులే, హత్యలు, ఆత్మహత్యలు, పిల్లలు చంపుకోవడం, భార్య భర్తను చంపడం, భర్త భార్యను చంపడం, ఇది కోకొలలుగా యూట్యూబ్లో ఉంది. రాను రాను మరి యేసుప్రభు ముందే చెప్పినాడు మత్తయి సువార్త 24లో, అనేకుల ప్రేమ ఏమైపోతుందట, చల్లారిపోతుంది. అక్రమం విస్తరిస్తుంది. ఇప్పుడు పెళ్ళిళ్ళు అన్నప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించి ప్రార్థన చేసి ఉపవాసం ఉండి దేవుని చిత్తం కనుక్కొని అడుగు పెట్టాలి. ఆ పెళ్ళిళ్ళ ద్వారా ఎంతో ముప్పు కలిగే అవకాశం ఉంది. ఇప్పుడు దేవుని చిత్తం కానీ వివాహాల్లో చాలా గొడవలు వచ్చేస్తుంది. ఆ వివాహితురాలు కేసు పెట్టిందంటే భర్త తల్లిదండ్రులను, ఆడబిడ్డలను కూడా లోపటేసేస్తారు. లేనిపోని కేసులు బనాయిస్తారు. మరి ఎంత ఇబ్బందులకు గురవుతారు కదా. మేము విశాఖపట్నం ఎయిర్పోర్ట్ దిగినప్పుడే ఒక కుటుంబం అక్కడ వేచి ఉండేది. ఎందుకంటే చక్కగా పెంచుకున్నారు కుమారుని, మంచి ఉద్యోగం, గొప్ప చదువు, పెద్ద జీతం. కానీ ఆమె 3 నెలలు కూడా కాపురం చేయలేదు. ఆ తల్లిదండ్రుల గుండె ఎలాగుంటుంది. నన్ను కలుసుకోవడానికి అక్కడ వచ్చినారు, ప్రార్థన చేయించుకోవడానికి. నాకు చాలా దుఃఖం కలిగింది. కష్టపడి పెంచి పెద్ద చేసినాక వాళ్ళ కుటుంబం సరిగా లేదంటే ఆ తల్లిదండ్రులకు చచ్చేంత వరకు నెమ్మది ఉండదు. భార్య భర్తలు విడిపోతే ఎవరికి సంతోషం కలుగుతుంది? కోడలు ఇంటి నుండి వెళ్ళిపోతే ఎట్లుంటుంది? అయితే వాళ్ళను మరి ప్రార్థన చేసి, అంటే 127వ కీర్తన 1వ వచనంలో, యెహోవా ఇల్లు కట్టని ఎడల కటువాని ప్రయాసము వ్యర్థమంట. దేవుడు కట్టిన కుటుంబం ఎట్టుంటుంది? దేవుడు కట్టాలి అంటే నీ ప్రయత్నం కూడా ఎంతో ఉంది. నీ వంతు నీవు ప్రయాసపడాలి. అంటే పరిశుద్ధ గ్రంథంలో ఎన్ని కార్యాల వివాహం గురించి, కుటుంబం గురించి ఉంది. భార్య యొక్క బాధ్యతలు, భర్త బాధ్యతలు, పిల్లల బాధ్యతలు, వాళ్ళందరికీ ఆదేశం ఉంది. భార్యకు ఆదేశం, పిల్లలకు ఉపదేశాలు. 10 ఆజ్ఞల్లో ఉన్నది, నీ తల్లిని తండ్రిని నువ్వేం చేయాలి? సన్మానించాలి. ఈ 10 ఆజ్ఞల్లో ఈ ఒక్క ఆజ్ఞకి 2 వాగ్దానాలు కూడా ఉన్నాయి. ఏంటంటే, నువ్వు ఒకవేళ నీ తల్లిని తండ్రిని సన్మానిస్తే యూ విల్ హ్యావ్ లాంగ్ లైఫ్, దీర్ఘాయుష్మంతుడు అవుతావు, నువ్వు చేసే ప్రతి పనిని దేవుడు దీవిస్తాడని. కానీ ఎక్కడ ఈ దినాల్లో చూస్తే తల్లిదండ్రుల మీద ప్రేమ లేని వారు, తల్లిదండ్రులకు అవిధేయులైన వారు ఎక్కువగా ఉన్నారు. అంటే వృద్ధాప్యంలో ఉండే తల్లిదండ్రులను మరి అలక్ష్యం చేయడం ద్వారా పెరిగే పిల్లలు అది చూస్తూ ఉంటారు, అదే నేర్చుకుంటారు. అందుకే నేను ఎప్పుడు చెప్తాను, భార్య భర్త వాళ్ళు దే కాస్ట్ ఏ గ్రేట్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ద గ్రోయింగ్ చిల్డ్రన్. భార్య భర్త గొడవపడుతూ ఉంటారు. ఎందుకు ఇలా గొడవపడతారు? అసలు ఇది దేవుని చిత్తమేనా? దేవుడు మరి సంతోషం గల కుటుంబంగా ఉండాలనే కదా ఆయన చిత్తం. దేవుని కలిగిన కుటుంబం ఉండాలి, అక్కడ దేవుడు ఉండాలి, అక్కడ దేవుని వాక్యం ఉండాలి, ప్రార్థన ఉండాలి, ఐక్యత ఉండాలి, ప్రేమ ఉండాలి, ఒక ఫ్యామిలీ బాండ్ ఉండాలి. ఇవన్నీ దేవుడు కోరుకుంటున్నాడు. అడిగితే ఇస్తానన్నాడు, మీరు ఏది అడిగినా ఇస్తానన్నాడు కదా. కానీ ఎందుకు ఇట్లా కుటుంబాలు పాడవుతుంది? నేను ఇచ్చాపురంలో స్త్రీల కొరకు ఒక సెషన్లో 3 జ్ఞానవంతురాలని 2 కంపేర్ చేస్తూ చెప్పినాను. యూట్యూబ్లో ఉంది. జ్ఞానవంతురాలు కడుతుంది, లేని చోట ఒక ఇల్లు కడుతుంది. 3 ఉన్న ఇల్లు ఊడదెరికేస్తుంది. అంటే దేవుని జ్ఞానం కావాలి ఆ స్త్రీకి, ఆ పురుషునికి కూడా దేవుని జ్ఞానం కావాలి, నాలెడ్జ్ ఆఫ్ గాడ్. దేవుని గురించిన తెలివి మీకు లేదు, మీకు సిగ్గు కలుగుటకు ఇవన్నీ చెప్తున్నానని పౌలు ఒక దగ్గర అంటాడు. దేవుని గురించిన జ్ఞానం ఉంది, వాక్య జ్ఞానం ఉంటే నీ అడుగులు జారో, నీకు ఎలా ప్రవర్తించాలో తెలుస్తుంది. ఒకరు కొద్దిగా బలహీనులైన, వాక్యంలో కొద్దిగా దిట్ట ఉన్నవాళ్ళు అవన్నీ మరి క్షమిస్తూ ముందుకు వెళ్ళిపోతారు. చాలా కుటుంబాల్లో పాపం ఉన్నది. పాపం ఉన్న కుటుంబాలు ఎప్పుడు పైకి రావు. నీ గుడారంలో పాపం ఉన్నది, వ్యభిచారం ఉన్నదంటే తప్పకుండా నీ పిల్లల మీదకి అది వస్తుంది, దాంట్లో అనుమానం లేదు. అందుకే నువ్వు పాపం చేయకూడదు. నా పిల్లలు బాగుండాలి, నేను చెయ్యని ఈ పాపం, నేను అతిక్రమం చెయ్యను, నా పిల్లలు దాన్ని మరి పంటకు వస్తారు. నీ పిల్లలు సుఖక్షేమంగా ఉండాలి, భార్యాభర్తలు నిమ్మగా ఉండాలి. డోంట్ సిన్.
ఎందుకు పాపం చేస్తున్నావు? తిండి ఎక్కువైందా? దేవుని దీవెనలు ఎక్కువైందా? ఎందుకు మీరాలి దేవుని ఆజ్ఞ? ఎందుకు కొని తెచ్చుకోవాలి కీడును? ఎందుకు ఈ శాపం కొనుక్కోవాలి? అవసరం లేదు కదా. అందుకే నేను ఎప్పుడు చెప్తాను ఏంటంటే, కుటుంబంలో దేవుడు చేసిన మేళ్లను గుర్తుపెట్టుకోవాలి. నేనైతే చేస్తాను. మొదట లేవగానే నా పని ఏంటంటే కొన్ని అంశాల గురించి ధ్యానిస్తాను. దాదాపు ఒక 30 అంశాలు దాని గురించి. ఎందుకంటే నాకు ఐ వాంట్ ద ప్రేయర్ టు బి పర్ఫెక్ట్. అక్కడ ఒక ప్రార్థన, ఇదొకటి అదొకటి కాదు, 30 అంశాల కొరకు తప్పకుండా ప్రార్థన చేస్తాను, స్తుతిస్తాను. ఫస్ట్ ఏంటంటే నా జీవితంలో దేవుడు చేసిన మేళ్ల కొరకు నేను కృతజ్ఞత తెలియజేస్తాను. ఎందుకంటే గ్రేట్ఫుల్ హార్ట్ కెన్ నాట్ సిన్. నువ్వు ఎప్పుడైతే కృతజ్ఞత కలిగి నిండు మనసుతో దేవుని పట్ల నీకు గౌరవ భావం ఉంటుందో, ఏ స్థితి నుండి ఏ స్థితికి నిన్ను తీసుకొచ్చినాడు, దేవుడు ఎలా నీ చేయి పట్టుకొని నడిపించండి, ఇవన్నీ కొద్ది క్షణాలు నువ్వు ధ్యానిస్తే యూ విల్ నాట్ సిన్. నువ్వు అతిక్రమం చేయలేవు. గత కాలంలో నువ్వు అనుభవించిన మేళ్ళన్నీ స్మరించుకో. స్తుతి లేని దగ్గరనే ఈ గుణుగుడు, సణుగుడు, అల్లరి, దూషణ, ద్వేషము, చేదు ఇవన్నీ ఉండేది స్తుతి లేని చోటని. అందుకే కదా ఇశ్రాయేళ్ళు కుప్పలుగా సంహరింపబడ్డారు. వాళ్ళు కనాన్ రాజ్యం చూడలేదు. అందుకే స్తుతి ఉండాలి, దేవుని పట్ల కృతజ్ఞత. తర్వాత నీవు ఈ స్థాయికి వచ్చినావంటే దీనికి కారకులుగా దేవుడు వాడుకున్న చాలామంది వ్యక్తులు ఉంటారు. నీకు సహాయపడిన వాళ్ళు, నీ తల్లి, నీ తండ్రి, నీ తోబుట్టు, లేకుంటే నీ కొరకు ప్రార్థన చేసిన విశ్వాసులు ఉంటారు. ఈ స్థాయికి నువ్వు చేరుకున్నావంటే అది దేవుని సహాయం ఉన్నది, దేవుడు వాడుకున్న మనుషులు కూడా ఉంటారు. కాబట్టి నెవర్ ఫర్గెట్ గాడ్ ఆర్ మ్యాన్. ఆ కృతజ్ఞత భావం నీకు వస్తే నీకు తెలిసిపోతుంది. యూ విల్ బీ ఇన్ ద సెంటర్ ఆఫ్ గాడ్స్ విల్. ఎప్పుడు కూడా కృతజ్ఞత లేని పనులు నువ్వు చేయవు, దేవునికి అయిష్టమైనవి చేయవు. నా గుడారములో పాపం ఉండకూడదని అంటున్నాడు యోబు గ్రంథం. ఎందుకంటే అది కుటుంబ వాతావరణాన్ని పాడు చేస్తుంది. ఒక చచ్చిన ఎలుక ఇంట్లో ఉంటే మీకు దుర్వాసన రాదా? ఉండనీలే అనుకుంటారా? ఏం చేస్తారు మీరు? అతి తొందరలో దాన్ని తొలగించేసారు. ఎందుకంటే యూ కాంట్ బేర్ ద డర్టీ స్మెల్. పాపం కూడా అంతే. అది నువ్వు రహస్యంగా చేసినా పరస్యంగా చేసినా పాపం పాపమే. ఇట్ విల్ స్మెల్ వెరీ బ్యాడ్. అది ఏ దినమైనా పైకి వచ్చేస్తుంది, దాన్ని కప్పలేవు. ద గ్రేట్ థింగ్ ఇన్ హ్యావింగ్ ట్రూత్ ఇన్ యువర్ హార్ట్ అంటే నువ్వు సత్యాన్ని నువ్వు అనుకరిస్తే నువ్వు చెయ్యలేవు పాపం. ఆ పాపం వలన నీ కుటుంబం పాడైపోతుంది కదా. కుటుంబం పాడైపోతుంది. బికాస్ గాడ్ ఈజ్ నాట్ బ్లైండ్. నీకు తినడానికి తిండి ఇచ్చి, వేసుకొని వస్త్రాలు ఇచ్చి, నీ ప్రార్థనలన్నిటికి జవాబు ఇచ్చి, నీ పిల్లల్ని ఆశీర్వదించి, నీకు ఆరోగ్యం ఇచ్చి, కాళ్ళు చేతులు ఇచ్చి, ఏ ప్రమాదాలు లేకుండా, నీకు ఏ కీడు లేకుండా కాపాడిన దేవుని స్తుతిస్తూ ముందుకు సాగాలనా? లేకుంటే తిని మదించి పాపం చేసి ఆ పాపాన్ని కప్పుకొని ఆ శాపం అంతా పిల్లల మీదకి రావాలనా? అది మీరే నిశ్చయించుకోవాలి. యు నీడ్ ఏ కాన్స్టెంట్ వాషింగ్ విత్ ద బ్లడ్ ఆఫ్ జీసస్. ప్రతినిత్యం యేసు రక్తం చేత కడగబడుతూ ఉండాలి. ఎందుకంటే వీఆర్ లివింగ్ ఇన్ సచ్ ఎ సిన్ఫుల్ వరల్డ్. కానీ ఎప్పుడైతే ఆ కుటుంబంలో దేవుని సన్నిధి ఉంటుందో పాపము చేయలేరు. అందుకే ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ ఇస్ ఎ మస్ట్ ఇన్ ఎవ్రీ ఫ్యామిలీ. అందుకే కదా మనం 955 ప్రార్థనా సెల్స్ ఎందుకు తెరిచినామంటే అది దేవుని మందసం. ఆ మందసం అంటే దైవ సన్నిధి. దైవ సన్నిధి అంటే నువ్వు ప్రార్థిస్తున్నావు, ఆరాధిస్తున్నావు, వాక్యం చదువుతున్నావు, దేవునితో ఏకమవుతున్నావు. అది ఎంత ఆశీర్వాదం కుటుంబానికి. అప్పుడు సాతానుడు మరి అక్కడ ఉండలేడు. దేవుని సన్నిధి ఉన్న చోట సాతానుడు ఎట్టుంటాడు? ఉండడు. మన క్రియలన్నీ లయమైపోతూ ఉంటుంది. యేసుప్రభు కొండ మీద ప్రసంగంలో అంటాడు కదా, మత్తయి సువార్త 7వ అధ్యాయం 24 నుండి మీరు చదివితే 2 కుటుంబాలు ఉన్నాయి. ఒకటి బండ మీద పునాది, ఇంకోటి ఇసుక మీద పునాది. ఆ బండ మీద పునాది ఎలాగంటే ఈ నా మాటలు విని దాని ప్రకారం చేయవాడు బండ మీద తన పునాది కట్టుకున్నాడు, ఇల్లు కట్టుకున్నాడు, బండ పునాది. ఇక్కడ వీడు కూడా కట్టినాడు, అదే పెట్టుబడి పెట్టి కట్టినాడు. కానీ ఎక్కడ కట్టినాడు? ఇసుక మీద. అంటే ఎక్కడుంది వ్యత్యాసం? వేర్ ఇస్ ద డిఫరెన్స్? ఇన్ ద ఫౌండేషన్. ఆ పునాదిలోనే వ్యత్యాసం వచ్చింది. ఒకటి బండ, అది పడలేదు, వాన వచ్చిందంట, వరదలు వచ్చిందంట, మరి తుఫాన్ వచ్చింది, కానీ ఆ ఇల్లు పడలేదంట. చూడండి, పునాదిలో ఉంది వ్యత్యాసం. ఈ పునాది క్రీస్తే, ఆ బండ క్రీస్తే. హల్లెలూయా చెప్దాం ఒకసారి. ఆ బండ క్రీస్తే. క్రీస్తు అనే పునాది మీద కట్టబడితే ఎన్నెన్నో వస్తాయండి.
ఎన్నెన్నో అలజడులు వస్తుంది, చెట్టుకు గాలి వేసినట్టు సమస్యలు వస్తూ ఉంటుంది, కానీ వాటన్నిటి మీద నీకు విజయం వస్తుంది. నువ్వు ఓడిపోవు, విడిపోవు. పిల్లలు పెడదారులు పోలేరు. దేవుని భయం ఉన్న చోట పిల్లలు కూడా దైవ భయం కలిగే ఉంటారు. కాబట్టి అది చాలా గమనించాలి మనం. వాట్ ఇన్ఫ్లుయెన్స్ యూఆర్ కాస్టింగ్ ఆన్ యువర్ చిల్డ్రన్. ఇసుక మీద పునాది, ప్రభువును స్వీకరించని వారు, వాక్యం చదవని వారు, ఇహలోక జ్ఞానంతో తమ కుటుంబాలు కట్టుకునేవారు. పరిశుద్ధ గ్రంథంలో చాలా స్పష్టంగా ఉంది, పైనుండి వచ్చే జ్ఞానం కావాలంట. యాకోబు పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం, నీకు పైనుండి జ్ఞానం కావాలి, నీ కుటుంబాన్ని కట్టుకోవాలంటే. పైనుండి అంటే దేవుడిచ్చే జ్ఞానం, నువ్వు పుస్తకాలు చదివే జ్ఞానం కాదు, లేక నీ సొంత చిత్తం కాదు, కానీ పైనుండి వచ్చే జ్ఞానం అంటే దేవుడిచ్చే జ్ఞానం. ఇక్కడ చూడండి 3వ అధ్యాయము, లోకరీతిగా ఉన్న జ్ఞానం అది దయ్యముల జ్ఞానం అంట. 13 నుండి చదువుతున్నాను. మీలో జ్ఞాన వివేకములు గలవాడేవాడు, వాడు జ్ఞానంతో కూడిన సాత్వికం గలవాడై తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనపరచవలెను. అయితే మీ హృదయంలో సహింపనలవి కాని మత్సరమును వివాదమును ఉంచుకున్న వారైతే అతిశయపడవద్దు, సత్యమును విరోధముగా అబద్ధమాడవద్దు. ఈ జ్ఞానము పైనుండి దిగివచ్చినది కాక భూ సంబంధమైనది, ప్రకృతి సంబంధమైనది, దయ్యముల జ్ఞానం వంటిది అని ఉన్నది. అబద్ధములు కుటుంబంలో ఉండకూడదు. ఏం లేదు, అబద్ధాలు తల్లి ఆడతారు, తండ్రి ఆడతాడు, ఆ తల్లిదండ్రులు ఆడడం చూసి పిల్లలు కూడా ఆడుతారు. అబద్ధం ఆడకూడదు. అబద్ధం అనేది దేవుని యొద్ద నుండి రాదు కదా. అబద్ధం ఆడేది ఎవరు? సాతానుడు. వాడు అబద్ధములకు జనకుడు, ఇస్ కాల్డ్ ద ఫాదర్ ఆఫ్ లైస్. అబద్ధం ఉన్న చోట తప్పకుండా కలహాలు ఉంటాయి. ఉన్నది ఉన్నట్టు సత్యం చెప్పాలంతే, ఏముంది దాచుకునేది. అందుకే పరిశుద్ధ గ్రంథంలో యథార్థవంతుల గుడారము వర్ధిల్లుతుందంట. చేసే ప్రతి పనిని ఆశీర్వదించేస్తుంటాడు దేవుడు. దే విల్ ఇంక్రీజ్ ఇన్ ఎవ్రీథింగ్. ఆ యథార్థత లేనప్పుడు అబద్ధం, భార్య భర్తతో అబద్ధం ఆడుతుంది, భర్త భార్యతో అబద్ధం ఆడతాడు, పిల్లలు తల్లిదండ్రులతో అబద్ధం ఆడతారు. ఈ అబద్ధం అనేది వాడుకైపోతుంది అన్నమాట. ఆ స్త్రీ సరి అయింది కాకుంటే కుటుంబం తప్పకుండా పతనం అయిపోతుంది. నేను ఎప్పుడు చెప్తున్నాను ఇది. నేను 33 సంవత్సరాలు సేవ చేస్తున్నాను. నేను చూసినంత కుటుంబాలు మీరు చూడలేదు అనుకుంటా. ఎన్ని కుటుంబాలు కౌన్సిలింగ్కి వస్తుంది అంటే చెప్పలేము. నాకు తెలిసిపోతుంది అప్పుడే ఇక్కడ ఎవరు తప్పు చేస్తున్నారు. ఆ స్త్రీ ఉంటుంది, కుటుంబం పాడైందంటే స్త్రీ. మీరు అంటారు ఎప్పుడు స్త్రీలనే అంటారమ్మా అంట. మరి ఆ నరుడు ఒంటరిగా చేయలేడు కనుక అందుకే కదా స్త్రీని దేవుడు పక్కటెముక తీసి సృజించి సహకారిగా ఇచ్చినాడట. హెల్ప్ మీట్, సహాయకారిగా ఇచ్చినాడు. మరి ఆమె దిద్దుకొని పోవాలి కదా ముందుకు, వెనుకుండి చెప్పాలి. ఆమె సామెతల గ్రంథంలో ఉంది, 31 సామెత 26లో ఉంది. ఆమె జ్ఞానము కలిగి తన నోరు తెరుస్తుంది. ఆమె షీ క్యాన్ డూ ఎవ్రీథింగ్. నాకు ఇప్పుడు కూడా మరి సునీత విలియమ్స్ గురించి ఆలోచిస్తే మరి అంతు చిక్కదు నాకు. ఇదేంటి ఇంత సామర్థ్యం ఇది? మరి అది నిజమే అనుకుంటున్నాను నేనైతే. 9 నెలలు అంతరిక్షంలో ఉండి ఏంటి అసలు, ఒక డోర్ లాక్ అయితేనే తీయడానికి కష్టం. అంత కాంప్లికేటెడ్ మెషినరీలో అక్కడ గ్రావిటేషనల్ పుల్ లేదు, ఆమె వెంటకలు ఎట్లా నిలబడుతుంది మీరు చూస్తారు కదా. అయితే ఎలాగ ఆమె సర్వైవ్ అయింది బీయింగ్ ఎ ఉమన్. మళ్ళీ స్త్రీకి ఎన్ని అంటే ఆమెకు అంత సామర్థ్యం ఎవరిచ్చినారని నేను ఎప్పుడూ ఆలోచిస్తాను. బండి నడపడానికే రాదు మనకు. అయితే దాంట్లో ఆమె కాంప్లికేటెడ్ స్ట్రక్చర్లో ఆమె ఎలాగో ఎంత మరి అక్కడ స్టకప్ అయిపోయి అది ఆ నీళ్లు తాగుదామంటే నీళ్లు ఉండలు కట్టి మీదికి పోతుంది. మళ్ళీ ఏంటి అబ్బాయి ఇదంతా అర్థం కాదు. అంటే ఎంత ప్రజ్ఞ, ఎంత సామర్థ్యం, ఎంత శక్తి ఒక స్త్రీకి దేవుడు ఇచ్చాడు. అందుకే నేను నమ్ముతాను కుటుంబం కట్టబడాలంటే స్త్రీతోనే అవుతుంది అంటే నేను అంటాను. మీరేమంటారు? ఊడబెరకాలంటే ఎవరితో అవుతుంది? స్త్రీతో అవుతుంది. ఆమె చక్కబెట్టగలదు. ఎందుకంటే ఆ స్త్రీ పవిత్రమైనదైతే, పరిశుద్ధమైనదైతే, స్త్రీ దేవుని ప్రణాళికలో ఉంటే డెఫినెట్లీ దట్ హౌస్ విల్ బి బిల్ట్. నేనన్న మాట కాదు కదా, వాక్యంలోనే ఉంది కదా. ఎవరు కడతారంట ఇల్లు? సామెతలు 14:1 ఏమన్నారు? జ్ఞానవంతరాలు ఇల్లు కడుతుంది. మళ్ళీ 3 రాళ్ళు ఎవరి చేతుల్లో కాదు, తన చేతులతోనే ఉండదు.
ఎందుకు అని మీరు ఆలోచిస్తే ఏమనిపిస్తుంది మీకు? ఎందుకు ఆ మాట ఉంది అలా బైబిల్? ఆమె తన ఇంటి వారి నడతలంతా కనిపెడుతుందండి. ఆమె గయ్యానిది కాదు, ఆమె జగడగొండి కాదు, ఆమె మంచి చక్కగా డ్రైవింగ్ చేయగలుగుతుంది తన కుటుంబాన్ని. తప్పు చూస్తే ఆమె దేవుడు ఆమెకు తోడున్నాడు. దేవునికి స్తోత్రం. ఆమె పేరే ద్రాక్షావల్లి. నీ లోగిట నీ భార్య ద్రాక్షావల్లి, అది దేవుని పేరు. అది సంతోషం ఉంటే పురుషులు కూడా చప్పట్లు కొట్టండి. ఆమె పేరు దేవుని పేరు అమ్మా, దేవుని పేరు. నేను నిజమైన ద్రాక్షావల్లి అన్నకు ఎంత వెతికినా ఎక్కడుందా? స్త్రీకే ఉంది ఆ పేరు. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్ష. అయితే సహకారి అనే పేరు కూడా దేవుని పేరు. అది భయపడకము నేను నీకు సహాయము చేసా. ఆ పేరు ఎవరికి ఇచ్చినారు తెలుసా? మళ్ళా దేవుడు స్త్రీకే ఇచ్చినాడు. నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, అందుకే నేను ఒక సహకారిని అతనికి అందించాలి అని చెప్పి దేవుడు నారిని సృజించినాడు. అంటే ఒంటరిగా వీలు కాదు అతను. ఎంత బలాఢ్యుడైనా, ఎంత ఎత్తున్నా, ఎంత బలమున్నా కుటుంబాన్ని చక్కగా ఏలడానికి నాకు తెలిసినంత మట్టుకు ఆ స్త్రీ చేతిలోనే ఉంటుంది. ఏం లేదండి, ఆ స్త్రీ 2 రోజులు ఆమె పుట్టింటికి పోయి రానియండి. వచ్చినప్పుడు ఆ ఇల్లు ఎట్టుంటుంది? నరకం. ఇంకా మీరు చూడనవసరం లేదు. అదే ఆ పురుషుడు పోతాడు ఒక 2 నెలలు పోని ఇంట్లో ఏమైనా మార్పు ఉంటుందా? ఏముండదు. అంత పర్ఫెక్ట్ డిసిప్లిన్లో తీసుకొస్తుంది ఆమె. పోనీ భర్త చనిపోయింది, ఈ లోకం నుండి వెళ్ళిపోయింది. అది ఒకవేళ దైవ భయం గల స్త్రీ అయితే, దేవుడే నా భర్త ఉన్నది వాక్యం, నిన్ను సృజించిన వాడు నీకు భర్త ఉన్నా. ఆ భర్త పడకబట్టిండు అనుకోండి. ఎంతమంది స్త్రీలను నేను చూసినాను. ఇప్పుడు కూడా ఇక్కడ ఈ కాంగ్రిగేషన్లో కూడా ఉన్నారు స్త్రీలు. కొన్ని సంవత్సరాల నుండి పడక మీద ఉన్నాడు, ఒక్క పైసా ఇన్కమ్ లేదు. యాక్సిడెంట్లో హీ లాస్ట్ హిస్ అంటే బ్రెయిన్ డ్యామేజ్ అయింది. జీవోత్సవంలాగా ఉన్నాడు, పైసా ఇన్కమ్ లేదు. కానీ ఆ భార్య 3 సంవత్సరాల పరిచర్య చేస్తుంది ఆయనకు. ఆయన మొత్తం ఆయన జస్ట్ లైక్ ఒక బేబీలాగా చూసుకుంటుందండి. ఎంత దేవుని ప్రేమ ఉండాలి నాకు అనిపిస్తుంది. ఎంత దేవుని ప్రేమ ఆమె నింపబడితే కనుక ఆమె తన భర్త దేవుడిచ్చిన శిరస్సు అని ఆమె చూస్తే అందంగా ఉంటుంది, చక్కగా ఉంటుంది. యవనస్త్రాలు, 2 మగపిల్లలు. ఇదంతా వాళ్ళ తల్లిదండ్రులు అన్నారంటే, ఏంటిది నువ్వు పెట్టుకొని ఉన్నావు, తొందరగా పోవాలని ప్రార్థన చేసుకోవాలని. అయ్యో భర్త పోతే నా పని ఏమవుతుంది, నన్ను ఏమంటారు, విధవరాలు అంటారు కదా. ఆమె అలాంటి ప్రార్థన చేయకుండా ఇంకా ఆశ, దేవుడు ఒక అద్భుతం చేస్తాడు, నా భర్తను లేపుతాడు. రియల్లీ గట్టిగా చప్పట్లు కొట్టాలా. ఇంకా స్టిల్ షీఈస్ హోపింగ్ అగేన్స్ట్ హోప్ అండి. కొన్నిసార్లు ఆశ్చర్యం అవుతుంది, నిరీక్షణ ఇంత ఉందా? భర్తలు ఇవ్వాలంటది ఆమె. భర్తలు ఇవ్వాలి, సాక్ష్యం చెప్పాలి. అంటే 3.5 సంవత్సరాలు దాటిపోయింది, పిల్లలిద్దరు ఉన్నారు, ఎంత అవస్థపడుతున్నారు. కానీ ఆమె స్టిల్ ఫైటింగ్. అట్టి గొప్ప వీరమణులు ఉన్నారు, ఇంకా బ్రతికే ఉన్నారంటే నాకు చాలా సంతోషం. బికాస్ దేర్ ఫెయిత్ అండ్ ట్రస్ట్ ఈజ్ ఇన్ జీసస్. అంతే. దేవుని స్తోత్రం. దేవుడు ఎప్పుడు విడవడు అలాంటి వారిని. అంటే దేవుని చిత్తం, దేవుని ప్రణాళిక ఏముందో ఆ కుటుంబం పట్ల. నేనైతే ప్రార్థన చేస్తున్నాను. అంటే చూడండి, అలాగూ ఇబ్బంది పడే వాళ్ళు ఎంతమంది ఉన్నారండి. కానీ అన్నీ ఇచ్చి, మంచి భర్తనిచ్చి, మంచి బుద్ధిమంతుని భర్తగా ఇచ్చిన కొందరు స్త్రీలు గిన్నెడి నీళ్లు కూడా అందించారు. ఈమెమో ఏ పర్సన్ హూ ఇస్ లైంగ్ లైక్ ఎ వెజిటబుల్. ఏ పని ఉపయోగం లేని ఒక భర్తకి ఇంత చాకిరి చేస్తుంది. కష్టపడి సంపాదించి కూడబెట్టి నా భార్యకు, నా పిల్లలకు, నా భార్యకు, నా పిల్లలకు అని అనుకునే వాటి వారిని లెక్క కూడా పెట్టారు. ఇలాంటి మూర్ఖురాళ్ళైన స్త్రీలు కూడా ఉన్నారు. భర్త అంటే గౌరవం లేదు. కొందరు స్త్రీలు నానావస్థలు పడుతూ ఉంటారు. వాడు తాగుబోతూ, దుర్మార్గుడు. అబిగైల్ గురించి మనము ఆలోచిస్తే, హౌ డిడ్ షీ లివ్ ఏ ఫ్యామిలీ లైఫ్. మళ్ళీ ఫ్యామిలీ బతకాల, నా భర్త బతకాలి, నా పిల్లలు బతకాలని పోరాడి. 1 సమూయేలు 25వ అధ్యాయం చూస్తే హౌ షీ ఫాట్ ఫర్ హర్ ఫ్యామిలీ అంటే చాలా స్టన్నింగ్ అనమాట. ఆ భర్త ఆస్తిపరుడు. 1 సమూయేలు 25 చూస్తే నాబాలు ఆస్తిపరుడు, దుర్మార్గుడు. ఎట్లుంటుంది కాంబినేషన్? ఆస్తిపరుడే కానీ మంచి స్వభావము లేదు, దుర్మార్గుడు అంట, త్రాగుబోతంట, దుష్టుడు అంట, కనికరం లేనివాడు, కఠినుడు.
అక్కడున్న దాసుడు వచ్చి ఆమెతో చెప్తున్నాడు, యజమానురాలతో యజమాని గురించి చెప్తున్నాడు, అమ్మా జాగ్రత్త, ఇదిగో రాజు వస్తున్నాడు, దావీదు రాజు 400 సైనికులతో వస్తున్నాడు. మన యజమానుడు ముందే పనికి మాలినవాడు. నేను అది చదివినప్పుడు నాకు గమ్మత్ అనిపిస్తుంది. ఈమె దగ్గరకు వచ్చి చెప్తున్నాడు, ఎందుకంటే ఎన్నో చూసిండు ఇంట్లో ఆమె పడే బాధలన్నీ కూడా చూసినాడు. ఏమంటున్నాడు అని నాబాల్ని ఏమని పిలుస్తున్నాడు దాసుడు? పనికి మాలినవాడు, యూజ్లెస్ ఫెలో. కానీ ఆ యూజ్లెస్ ఫెలో దగ్గర ఈమె అబిగయలు, రూపసి, బ్యూటిఫుల్ ఉమెన్, ఎంత సామర్థ్యము, ఎంత శక్తి, దైవశక్తి ఉంది ఆమె. అందుకే ఆమె నెగ్గింది. కానీ ఆమె చేసిన ప్రయాసం ఏం వ్యర్థం కాలేదు. షీ ప్రొటెక్టెడ్ హర్ ఎంటైర్ ఫ్యామిలీ. పిల్లలు కానీ భర్తను కూడా కాపాడుకుంది. ఆమెకు దేవుడు ఇవ్వాల్సిన రివార్డ్ ఆమెకి ఇచ్చినాడు. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, ముఖ్యంగా మరి ఒక కుటుంబం కట్టబడాలంటే చాలా సహనం కావాలి. ఏదో ఇట్లా అంత సునాయాసంగా కుటుంబం కట్టబడడం చాలా కష్టం. కొన్నిసార్లు స్త్రీలు కోఆపరేట్ చేయరు. ఆ పురుషుడు మంచి పురుషుడు, చక్కని జెంటిల్ మ్యాన్, దేవుని భయం ఉంది, ఏ పాపం చేయడు, పవిత్రుడు, పరిశుద్ధంగా ఉంటాడు. ఆ తల్లి బాధ్యతారహితంగా భర్త మీద గౌరవం, దేవుని భయం లేకుండా, పిల్లలు ఉన్నారని కూడా శ్రద్ధ లేకుండా అది పాపం చేసి పతనమైన కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. కనుక దేవుని భయం చాలా అవసరం. దేవుని ప్రార్థన చేస్తూ మరి ముందుకు సాగాలి. చాలా కుటుంబాలు పాడవడానికి కారణం ఏంటంటే ఆర్థిక ఇబ్బందులు. దే డు నాట్ నో హౌ టు మేనేజ్ ఫైనాన్స్. అంటే లేనప్పుడు ఉన్నప్పుడు కొద్దిగా పొదుపు చేసుకుంటే భవిష్యత్తు పిల్లలది బాగుంటుంది అనే శ్రద్ధ లేదు. విచ్చలవిడి బ్రతకనమాట. కుట్టూడిన పుస్తకం, నా తల్లి అనేది రీచల్ మాథ్యూ గారు, కుట్టూడిన పుస్తకంలాగా ఉండొద్దు, బౌండ్ బుక్ లాగా ఉండాలి. చూసిన వాళ్ళకు కూడా అందంగా కనబడాలి మీ కుటుంబ జీవితం. పిల్లలు కానీ భార్యాభర్తలు క్రమమైన జీవితం ఉండాలని నా తల్లిదండ్రులు నాకు ఉపదేశించినారు. ఎందుకంటే ఇష్టం వచ్చినట్టు ఎవరైనా బ్రతకొచ్చు కదా. మరి దేవుని మనం ఆరాధిస్తూ, దేవుని పూజిస్తూ, పరిశుద్ధ గ్రంథము జ్ఞానం పొందుకుంటూ మనం విచ్చలవిడిగా ఎలా బ్రతుకుతాం? హద్దు బద్దు లేకుండా బ్రతుకుతారండి. ఆ భర్త సంపాదించిన సంపాద్యం అంతా నీళ్ళ పాలు చేస్తారు. కుటుంబం పాడైపోతుంది. నేను అంటున్నాను కదా, చాలామంది స్త్రీలు సుఖభోగముల యందు ఆసక్తి గలవారు. పరిశుద్ధ గ్రంథం అంటే సుఖభోగముల యందు ఆసక్తి గలది, అది బ్రతుకుచుండినను చచ్చిన దాంతో సమానం అంట. దానికి భర్త గురించి, పిల్లల గురించి శ్రద్ధ లేదు. రోజుకొక చీర కొనుక్కోమంటే కొనుక్కుంటుంది. తిరుగుడే తిరుగుడు, దాని పాదములు ఇంట నిలవదంట. అక్కడే తెలుసుకోవాలి మీరు అట్టి ఏ స్త్రీ అని. దాని పాదములు ఇంట నిలవదు. ఎప్పుడు పోవాలి? బయటికి పోవాలి. భర్త ఎప్పుడు పోతాడు, పిల్లలు ఎప్పుడు పోతే తిరుగుడు పోతుంది. పైగా ఇప్పుడు బస్సులు కూడా ఫ్రీ. ఆధార్ కార్డు ఉంటే చాలు నీకు, ఏడంటాడా తిరుగు. మళ్ళీ భర్త వచ్చే టైంకి, పిల్లలు వచ్చే టైంకి వచ్చి పిల్లలు కూడా శ్రద్ధ. పిల్లల గురించి అసలు శ్రద్ధ లేని తల్లులు ఎంతమందినో చూస్తాను. కుటుంబాలు చక్కగా కట్టబడాలంటే మరి తెలివి లేకుండా జ్ఞానము చేత ఎప్పుడు పైకి రాదండి. ఇది రాసి పెట్టుకోండి. నెవర్. మా అయ్యగారు ఇక్కడ ఉన్నారు, అడగండి జాయమ్మ ఎన్నిసార్లు తల్లిగారింటికి పోయిందని. నాకు తెలియదు అసలు, ఎందుకంటే 4 సార్లు గుర్తుంది. మరి ప్రసవ టైంలో 20 రోజులే మా అమ్మ చూస్తుంది, తర్వాత ఇంటికి పోమంటుంది. మా తల్లి అట్లుండేది స్ట్రిక్ట్గా. ఎందుకంటే అక్కడే పీటకం వేసుకొని ఇక తల్లి తండ్రి లాడు వెచ్చదనం ఏమేమి అనుభవించలేదు. మైండ్ యువర్ ఓన్ బిజినెస్ అంతే. టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ, టేక్ కేర్ ఆఫ్ యువర్ హస్బెండ్, చిల్డ్రన్. ఇదే మేము వినేది మా చెవుల నిండా. కాబట్టి ఇవన్నీ మీరు ఆలోచించండి. ఎందుకు మీ కుటుంబాల పైకి రావడం లేదు? ఎందుకు పిల్లలు చదవడం లేదు? ఎందుకు భార్యాభర్తల మధ్యలో కలహాలు? ఎందుకు మీ శరీరాలకు ఆరోగ్యం లేదు? ఎందుకు మీ ప్రార్థనలకు జవాబు రావడం లేదు? వై? దానికి జవాబు మీరే ఆలోచించి కనుక్కోండి.
చాలా సమయం వేస్ట్ చేస్తారండి. కుటుంబాలు పైకి రాకుండా ఉండడానికి కారణం సమయం చాలా దుర్వినియోగం చేస్తారు అన్నమాట. అన్నీ కావాలా, ఊర్లో ఏమవుతుందో వీళ్ళకి అన్నీ కావాలి, ఈ లేడీకి, ఈ స్త్రీకి కానీ ఆ పురుషునికి. ఆ పురుషుడు ఏం చేస్తాడంటే ఇంట్లో నెమ్మది లేనకు తిరుగుతూ ఉంటాడు. స్త్రీలే తిరుగుబోతులని నేను చెప్పను, పురుషులు ఏం తక్కువ లేరు, కానీ వాళ్ళని ఏం అనను. ఎందుకంటే ఇంట్లో నెమ్మది లేదు వాళ్ళకి, కాబట్టి తిరుగుబోతులు అయిపోతారు. ఇంటికి వస్తేనే తగులుకుంటుంది కదా, కొద్దిగా నెమ్మది ఇవ్వదు కదా. అప్పుడు పోయి ఆడ చౌరస్తాలో నిలబడితేనే ఆయనకు నలుగురితో నిలబడితే అప్పుడు నెమ్మది వస్తుందేమో, పోతాడు. అంటే దానికి కారకురాలు ఎవరు? ఈమె. కాబట్టి దేవుని నియమాల్లో కుటుంబాలు వర్ధిల్లాలనే ఆశ ప్రతి ఒక్కరికి కలిగి ఉండాలి. ఇట్ ఈస్ పాసిబుల్, డెఫినెట్లీ ఇట్ ఈస్ పాసిబుల్. మనకు లేనివన్నీ కూడా అడిగి పొందుకోమన్నాడు కదా. దేవుని యొక్క ప్రణాళిక, రూపకల్పన, డిజైన్ ఏముంది నీ కుటుంబం పట్ల? ప్రార్థన చేస్తే దేవుడు ఎందుకు బయలుపరచాడు? తప్పకుండా బయలుపరుస్తాడు. ప్రార్థన చేసినప్పుడు నీవు పొందుకుంటావు. చాలామంది మరి పురుషులు పాపంలో ఉన్నప్పుడు స్త్రీ చాలా బాధపడుతుంది. ఏంది బాధ అంటే పిల్లల బాధ్యత ఉంటుంది, అప్పులు ఉంటాయి, ఫీజులు కట్టడము, బాధ్యత లేని పురుషులు ఉంటారు చాలామంది. పిల్లల కొరకు ఒక్క పైసా కూడా మరి సేవింగ్ కానీ. మంచివాడంట తన పిల్లలను ఆస్తికర్తలుగా చేస్తాడంట, వాక్యంలో ఉన్నది. పిల్లలు మాత్రం కాదు, పిల్లలను కూడా ఆస్తికర్తలుగా దుబారా ఖర్చులు చేయడు పురుషుడు. భార్య బిడ్డలను పోషిస్తాడు. భర్త అంటే దాని పదానికి అర్థము భార్యను బిడ్డను పోషించేవాడి. ఆ పేరుకు, ఆ టైటిల్కు యోగ్యుడు. భార్య అంటే లెక్కలేదు, పిల్లలు అంటే లెక్కలేదు. మచ్ క్యాన్ బి సెడ్ ఆన్ బోత్ సైడ్స్. చాలామంది త్రాగుడు, విమెనైజర్స్, అంటే ఉన్న భార్య సరిపోకుండా పరస్త్రీ మోహం. ఇవి ఉంటే ఎలా నెమ్మది ఉంటుంది కుటుంబంలో? హౌ కెన్ యూ గెట్ పీస్? ఒక్కసారి నువ్వు పట్టాలు తప్పితే ఇంకా నీకు సమాధానం రావడం చాలా అసాధ్యం. మొట్టమొదట కలహం. అందుకే దేవుని భయం చాలా అవసరం. దేవుని భయం ఉన్న చోట ఒక 3 ఆశీర్వాదాలు నేను మొన్న వాక్యం చదువుతుంటే నాకు కనబడ్డది. వేర్ దెర్ ఇస్ ఫియర్ ఆఫ్ గాడ్. 22 సామెతలు 4వ వచనం చూడండి. ప్రావర్బ్స్ 22:4. యెహోవా యందు భయభక్తులు కలిగినుట వినయమునకు ప్రతిఫలం, ఐశ్వర్యము, ఘనత, జీవము దానివల్ల కలుగు. ఐశ్వర్యం కలుగుతుందంట దేవుని భయం ఉంటే. తర్వాత ఏం కలుగుతుంది? ఘనత కలుగుతుంది. యూ విల్ బి రెస్పెక్టెడ్ ఇన్ సొసైటీ, మంచి కుటుంబం అయితే. తర్వాత జీవం అంటే హఠాన్ మరణాలు, అంటే అందరూ రక్షణ పొంది నిత్య జీవానికి వారసులు కదా. అంటే సాతానుడు అటువంటి కుటుంబాలను ముట్టుకోవడానికి వాని వల్ల కాదు. ఎలా ముట్టుకుంటాడు? వాళ్ళు దేవుని భయంలో ఉన్నారు, వాళ్ళు దేవుని ప్రార్థన చేస్తారు. వాళ్ళ కుటుంబం చుట్టూ ఏమున్నది? కంచె ఉన్నది. యోబు కుటుంబం చుట్టూ ఏముండింది? కంచె ఉండింది. సాతానుడు వచ్చి అల్లాటప్పగా ముట్టుకున్నాడా? ముట్టుకోవాలంటే ఎవరి అనుమతి కావాలా? దేవుని అనుమతి కావాలంట. అంటే అలాగూ కుటుంబాలు దే గెట్ ద ప్రొటెక్షన్ ఆఫ్ గాడ్. మరి పరిశుద్ధాత్మ శక్తి గురించి మనం చాలా ప్రసంగాలు విన్నాము. ఆత్మఫలము ప్రేమ. ఈ ప్రేమ నుండి ఉద్భవించేదే దయ, కనికరము, సాత్వికము, దయాళుత్వం, మంచితనం, నిగ్రహ శక్తి. ఇవన్నీ ప్రేమ నుండి. ప్రేమ అంటే దేవునికి మరో పేరే ప్రేమ. ఈ ప్రేమతో ఉన్నప్పుడే మనము గెలవగలుగుతాం. అందుకే ప్రార్థన చేసినప్పుడు దేవా నా కుటుంబము చక్కగా ఉండాలంటే చాలా దిగమింగాల్సి వస్తుంది, చేదు గోళీలు ఎన్నో. మనకు పర్ఫెక్ట్ ఫ్యామిలీ అని అనుకుంటాం, కానీ వాళ్ళకున్న సమస్యలు వాళ్ళకు ఉంటాయి. పర్ఫెక్ట్ ఫ్యామిలీ కానీ కనబడుతుంది, కానీ ప్రతి కుటుంబంలో సమస్యలు ఉంటాయి. కానీ విజయవంతమైన కుటుంబాలు ఏవంటే దేవునితో ఉన్న బంధం. 3 పేటల త్రాడు ఎప్పుడు తెగదని ఉంది వాక్యంలో, ప్రసంగి 4:12. 3 పేటలు ఏంటంటే భార్యాభర్త, దేవుడున్న చోట
దేవునితో ఉన్న బంధం ఉంది కాబట్టి అది తెగదంట. అంత స్ట్రాంగ్ బాండ్. అంటే అలాంటి సక్సెస్ఫుల్ ఫ్యామిలీస్ చాలా ఉంది. కష్టం కొన్నిసార్లు. ఇప్పుడు మన వ్యక్తిత్వం వేరుగుంటుంది, నీ లైఫ్ పార్ట్నర్ది వ్యక్తిత్వం వేరుగుంటుంది. కానీ ఒకటి, అందరికీ దేవుడు ఒక్కడే కదా. మరి ఆయన ఇచ్చే జవాబు సమాధానం ద్వారా మనం ముందుకు సాగగలుగుతాం. ముఖ్యంగా మరి పురుషునికి దేవుడు ఇచ్చిన ఆదేశం ఏంటంటే భార్యను తన సొంత శరీరం వలె ప్రేమించాలి. ఎంతమంది ప్రేమిస్తున్నారని నేను అడుగుతున్నా. మేము పురుషులు ఇంతమంది ఉన్నారు కదా. మీ భార్యలు సొంత శరీరం వల్ల ప్రేమిస్తున్నారా? సొంత శరీరం ప్రేమిస్తే మరి స్త్రీకి ఒక వీక్నెస్ ఉందండి, ప్రేమ కరిగిపోతుంది. అందుకే భర్తలారా మీరు జాగ్రత్తగా ఉండండి. మీరు ప్రేమ ఇవ్వాలా, ఫుల్ ప్రేమ ఇవ్వండి. ఆమె ఎక్కడ పోదు. మీరు ప్రేమ చూపెట్టుకుంటేనే అన్ని సమస్యలు ఆరంభం అవుతుంది. మీరు ప్రేమ చూపెడితే ఆ స్త్రీ తప్పకుండా షీ విల్ బి లాయల్ అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే దినమంతా పనిచేస్తుంది. కొందరు భర్తలు ఒక్క మాట కూడా ప్రశంస రాదా అండి? ఒక్క మాట, నువ్వు చాలా కష్టపడుతున్నావు కదా, జాగ్రత్త, నీ శరీరం చూసుకో, హెల్త్ చూసుకో అని కూడా అన్నారు. అంటే దే టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ అనమాట. అంతే, అది అక్కడ పడి ఉంటుందిలే, ఎటుపోతుంది ఆడు ఉంటుంది. కానీ ఆమెను జాగ్రత్తగా అపురూపంగా చూసుకుంటే నీకే మేలు కదా, నీకే మేలు. నీ పిల్లలకు తల్లి ఉంటుంది, నీ ఇంట్లో ఒక ఆడది ఉంటుంది, ఇల్లాలు ఉంటుంది. 2 పనులు చేయడానికి పని ఆమెకు 10,000 ఇవ్వాలండి ఈ దినాల్లో. 2 చేస్తుంది పని. ఆ టైం కాగానే సూది కాంటా కరెక్ట్గా వెళ్ళిపోతుంది. భార్య 24 గంటలు చాకిరి. ఏమిస్తున్నారు మీరు? ఏమైనా ఇస్తున్నారా? అనుకో ఇవ్వాలంటే ఎంత ఇవ్వాలి? జస్ట్ మెజర్ ఇట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ. యూ కెనాట్ పే హర్. చేస్తూనే ఉంటుంది. అంటే మంచి స్త్రీల గురించి చెప్తున్నా. ఈ దినాల్లో చాలా చాలాక అయిపోయినారు స్త్రీలు, అంత చేయడం లేదు. అంటే మా తల్లి కాలంలో నుండి చూస్తున్నా, నా అనుభవం కూడా చెప్తున్నాను. ఎందుకంటే చేస్తూనే ఉంటారు పని. దే నో దట్ దే ఆర్ వర్కింగ్ ఫర్ దేర్ ఓన్ హౌస్. ఎవరో మెచ్చుకోవాలని కాదు, ఎవరో ప్రశంసించాలని కాదు. తన భర్త ఆమె చేసే పని అంతా తన ఇంటి కొరకు చేస్తుంది, తన పిల్లల కొరకు చేస్తుంది. కానీ కష్టపడుతూనే ఉంటుంది. కానీ కొద్దిగా ప్రేమతో మీరు ప్రేమగా చూసుకుంటే తప్పకుండా షీ గెట్స్ దట్ స్ట్రెంగ్త్ ఇన్ హర్ హార్ట్. అలాగే స్త్రీలతో ఏమన్నాడు? భర్తలకు ఏం కావాలంటున్నాడు? లోబడి ఉండాలంటున్నాడు. వీళ్ళకేమో ప్రేమించాలా, వాళ్ళకేమో లోబడాలని. ఈ 2 ఉండాలి. నువ్వు లోబడితేనే నేను ప్రేమిస్తా అని లేదు, నువ్వు ప్రేమిస్తేనే నేను లోబడతా అని కూడా లేదు. ఎవరికి ఏ పని అప్పగించడా చేసుకుంటూ పోవాలి అంతే. దేవుడు ప్రతిఫలం ఇచ్చే దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఇవన్నీ అంటే దేవుడు చేసిన కుటుంబం ఇది. గాడ్ మేడ్ ఫ్యామిలీస్. వీ హ్యావ్ టు అబైడ్ బై ద వర్డ్ ఆఫ్ గాడ్. తర్వాత ఎప్పుడు కోరుకోవాలి. ఇక్కడ తిమోతి పత్రికలో 1 తిమోతి 5:8 ఒక మాట ఉంది. 1 తిమోతి 5:8 ఎవడైనాను స్వకీయులను విశేషంగా తన ఇంటి వారిని సంరక్షింపక పోయినెడల వాడు విశ్వాస త్యాగము చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడై ఉండును. అంటే దీని అర్థం ఏంటి అంటే, చాలామంది పురుషులు ఊరంతా ఉద్ధరిస్తారు, అందరికి సహాయం చేస్తారు, ఎవరికన్నా అబ్బాయి ఎంత మంచిగా మాట్లాడతారు బయట వాళ్ళతోటి. ఇంటికి రాగానే వాళ్ళ మూడంతా స్పాయిల్ అయిపోతుంది. భార్యను చూస్తే భూతాన్ని చూసినట్టు చూస్తారు. అంటే ఊరు ఉద్ధరించడం కన్నా నీకున్న బాధ్యత ఏంటంటే, మొట్టమొదట నీ భార్యను ప్రేమించాలి, నీకు ఉన్న పిల్లలను సంరక్షించాలి. ఎవడైనా వారిని స్వకీయులను అంటే దేవుడిచ్చిన కుటుంబాన్ని పోషించకుండా సంరక్షింపకుండా ఉంటే వాడు విశ్వాస త్యాగం చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడై ఉండును. అంటే వాడు దేవుని నియమాలను పాటించడం లేదని అర్థం. అంటే ఇంకా చాలా కార్యాలు ఉన్నాయి, కానీ మనం ప్రార్థించినప్పుడు దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. యువర్ ఇంటెన్షన్ షుడ్ బి క్లియర్ అండ్ యువర్ హార్ట్ షుడ్ బి క్లీన్. వెన్ యూ ప్రే ఫర్ యువర్ ఫ్యామిలీ, గాడ్ షుడ్ హియర్, గాడ్ విల్ హియర్. నువ్వు కుటుంబం కొరకు చేసే ప్రతి ప్రార్థన దేవుడు వింటాడు, దేవుని చిత్తం నెరవేరుస్తాడు. నీ చిత్తమే జరగాలని దేవుని చెయ్యి వంకర చేయడం కాదు, కానీ లార్డ్ ఇట్ ఈస్ యువర్ విల్. ఇలాంటి శ్రమలు నేను అనుభవిస్తున్నాను, అయినా ప్రతి శ్రమ కూడా మేలు కొరకే అన్నాడు కదా.
శ్రమల్లో నుండి నేను ఎన్నో పాఠాలు నేర్చుకుంటున్నాను. కాబట్టి మా కుటుంబాన్ని నువ్వు భద్రంగా కాపాడాలి, మాకు ఇచ్చిన పిల్లలను నువ్వు ఆశీర్వదించాలి. దావీదు ఒక మంచి ప్రార్థన చేస్తాడు. ఆ ప్రార్థన చేసి నేను ముగిస్తాను. ఇక్కడ చూడండి, ఇట్స్ ఎక్సలెంట్ ప్రేయర్ ఆఫ్ కింగ్ డేవిడ్. 2 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము. 2 శామ్యూయల్ మంచి ప్రార్థన. ప్రతి కుటుంబంలో ఈ ప్రార్థన ఉండాలి. 2 శామ్యూయల్ 7:27 నుండి చదువుతున్నాను. 2 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 27 నుండి ఏమంటాడు? ఇశ్రాయేలు దేవా, సైన్యములకు అధిపతి యెహోవా, నీకు సంతానం కలగజేయదు అని నీవు నీ దాసుడైన నాకు తెలియపరిస్థితివి కనుక ఈలాగున నీతో మనవి చేయుటకై నీ దాసుడైన నాకు ధైర్యం కలిగాను. యెహోవా నా ప్రభువా, మేలు దయచేదు అని నీ దాసుడమైన నాకు సెలవిచ్చున్నావి. మేలు చేస్తానన్నావు కదా, నాకు మేలు చేస్తానన్నావు, నాకు సంతానం ఇస్తానన్నావు. నీవు దేవుడవు కనుక నీ మాట సత్యం. పలకండి ఆ మాట. నీవు దేవుడవు కనుక నీ మాట సత్యం. అబద్ధమాడని దేవుడు. నీవు దేవుడు కనుక నీ మాట సత్యం. దయచేసి నీ దాసుడైన నా కుటుంబం నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దాన్ని ఆశీర్వది. నాకు ఎంత అద్భుతం అనిపిస్తుంది ఈ మాట, దావీదు మాట. అని వేరే ఏం అడగడం లేదు. నా కడుపులో పుట్టిన వాళ్ళు రాజులు కావాలా, లేకుంటే ఆస్తిపాసులు కావాలి, లేకుంటే రాజ్యాలన్నీ ఆక్రమించాలా, ఎవరికి లేని పేరు ఘనత నాకు కావాలి, ఇవన్నీ అడగడం లేదు. వెరీ సింపుల్, వెరీ యాప్ట్, వెరీ అక్యురేట్ ప్రేయర్. ఏంటంటే, నువ్వు నాకు సంతానం ఇచ్చినావు, నువ్వు మాట తప్పలేదు, నువ్వు దేవుడవు కనుక నీ మాట సత్యం. మరి నాకు మేలు చేస్తానన్నావు, మేలు చేసినావు. కానీ నేను ఇంకొక మనవి నీతో అడుగుతున్నాను. దయచేసి నీ దాసుడైన నా కుటుంబము నిత్యము ఎప్పటికీ నీ సన్నిధిని ఉండునట్లుగా దాన్ని ఆశీర్వదించు. నాకు నువ్వు ఇచ్చిన పిల్లలు, నాకు ఇచ్చిన కుటుంబ సభ్యులు ఎవ్వరు కూడా దారి తప్పకుండా, దేవుని విరోధంగా పాపం చేయకుండా, ప్రతి ఒక్కరు కూడా నీ సన్నిధిలో కనబడాలి. అట్లు నువ్వు నన్ను ఆశీర్వదించు. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు, నీ ఆశీర్వాదము నొంది నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడును గాక. అంటే ఆశీర్వాదం ఎవరి దగ్గర నుండి రావాలి? దేవుని దగ్గర నుండి రావాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చిన్న పల్లవి పాడి ప్రార్థన చేసి మనం ముగించుకుందాం. దేవుడు ప్రతి కుటుంబాన్ని కూడా ఆశీర్వదించాలని ప్రార్థన చేస్తున్నాను. నీకు సహాయము చేయువాడు, సదా ఆదుకొనువాడు ఆయనే. నీకు సహాయము చేయువాడు, సదా ఆదుకొనువాడు ఆయనే. ఆధారము ఆదరణ ఆయనలో, ఆధారము ఆదరణ ఆయనలో. దేవుని యందు నిరీక్షణ నుంచి ఆయనను స్తుతించు నా ప్రాణమా. దేవుని యందు నిరీక్షణ నుంచి ఆయనను స్తుతించు నా ప్రాణమా. చీకటిని వెలుగుగా చేసి ఆయనే నీ ముందు పోవు వాడు. చీకటిని వెలుగుగా చేసి ఆయనే నీ ముందు పోవు వాడు. సత్యమగు జీవమగు మార్గమేసి, సత్యమగు జీవమగు మార్గమేసి. దేవుని యందు నిరీక్షణ నుంచి ఆయనను స్తుతించు నా ప్రాణమా. దేవుని యందు నిరీక్షణ నుంచి ఆయనను స్తుతించు నా ప్రాణమా. తల్లి తన బిడ్డను మరచినను మరువడు నీ దేవుడు నిన్ను.
తల్లి తన బిడ్డను మరచినను రువడు నీ దేవుడు నిన్ను. తల్లి కన్నా తండ్రి కన్నా ఉత్తముడు, తల్లి కన్నా తండ్రి కన్నా ఉత్తముడు. దేవుని యందు నిరీక్షణ నుంచి ఆయనను స్తుతించు నా ప్రాణమా. దేవుని యందు నిరీక్షణ నుంచి ఆయనను స్తుతించు నా ప్రాణమా. ఏ అపాయము రాకుండా నిన్ను దివారాత్రులు కాపాడువాడు. ఏ అపాయము రాకుండా నిన్ను దివారాత్రులు కాపాడువాడు. ప్రతి క్షణం నీ పక్షముందు రక్షకుడు. ప్రతి క్షణం నీ పక్షముందు రక్షకుడు. దేవుని యందు నిరీక్షణ నుంచి ఆయనను స్తుతించు నా ప్రాణమా. దేవుని యందు నిరీక్షణ నుంచి ఆయనను స్తుతించు నా ప్రాణమా. నీకు విరోధముగా రూపించిన ఏ విధాయుధము వర్ధిల్లనీయడు. నీకు విరోధముగా రూపించిన ఏ విధ ఆయుధము వర్ధిల్లనీయడు. శత్రువులు మిత్రులుగా మారిదరు. శత్రువులు మిత్రులుగా మారిదరు. దేవుని యందు నిరీక్షణ నుంచి ఆయనను స్తుతించు నా ప్రాణమా. దేవుని యందు నిరీక్షణ నుంచి ఆయనను స్తుతించు నా ప్రాణమా. పర్వతములు తొలగిపోయినను తన కృపా నిన్ను ఎన్నడు విడదు. పర్వతములు తొలగిపోయినను తన కృపా నిన్ను ఎన్నడు విడదు. కనికరా సంపన్నుడు నా దేవుడు. కనికరా సంపన్నుడు నా దేవుడు. దేవుని యందు నిరీక్షణ నుంచి ఆయనను స్తుతించు నా ప్రాణమా. దేవుని యందు నిరీక్షణ నుంచి ఆయనను స్తుతించు నా ప్రాణమా. స్తుతి మహిమలు నీకే ప్రభు, నిత్యము నిన్నే కొనియాడెదా. స్తుతి మహిమలు నీకే ప్రభు, నిత్యము నిన్నే కొనియాడెదా. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవుని యందు నిరీక్షణ నుంచి ఆయనను స్తుతించు నా ప్రాణమా. దేవుని యందు నిరీక్షణ నుంచి ఆయనను స్తుతించు నా ప్రాణమా. హల్లెలూయా. అందరూ ఒకసారి లేచి నిలబడండి. గాడ్ బ్లెస్ యూ.
హల్లెలూయా. స్తోత్రం 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 తండ్రి, గొప్ప దేవా. స్తుతి ఘనత మహిమలకు నీవే పాత్రుడవు ప్రభా. మమ్మల్ని నీ రూపంలో సృజించుకొని మాకు కుటుంబాలను ఇచ్చి కుటుంబ సభ్యులను కాపాడుతూ మాకు కావలసినవన్నీ కూడా అనుగ్రహిస్తూ నీ మార్గంలో నడుచుకోమని మాకు ఆదేశం ఇచ్చి మమ్మల్ని దీవిస్తానని వాగ్దానం ఇచ్చి ఎంత అద్భుతంగా రక్షణ ప్రణాళికలో మమ్మల్ని అందరినీ ఉంచి ఇంత అద్భుతమైన క్రైస్తవ జీవితాన్ని ఇచ్చినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. మాకు నీ వాక్యమే మా పాదమునకు దీపం, అది మా త్రోవకు వెలుగునైనా మాకు దిక్సూచిగా ఉంచిన ఈ వాక్యం కొరకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాక్యంలో మేము నడుచుకుంటే మా అడుగులు ఎప్పుడు జారవు తండ్రి, మేము ఎప్పుడు పతనంగా తండ్రి. నాయనా మేము మా జీవితాలను చక్కగా కట్టే దేవుడవు తండ్రి, నీకు వందనాలు తండ్రి. మరి ఎన్నో అవకతవకల కుటుంబాల్లో ఉన్న అవన్నీ సరిచేసే శక్తి నీకుంది కనుక నీకు వందనాలు. ఎన్నో కుటుంబాల్లో అనారోగ్యం ప్రభా బాధతో ఉన్నారు తండ్రి. అట్టి కుటుంబాల్లో మీ దయగల శక్తిగల స్వస్థపరిచే హస్తం తాకి వారిని బాగు చేయమని ప్రార్థిస్తున్నాను. చాలామంది కుటుంబాల్లో పాపంలో పడిపోయిన వారు ఉన్నారు నాయన. పాపం ఎప్పుడు నెమ్మది ఇవ్వదు, పాపం ఎప్పుడు ఆశీర్వాదాలను తొలగిస్తుంది. కాబట్టి పాపం తొలగించుకొని పవిత్రంగా బ్రతకడానికి ఉన్న సహాయం శక్తి అట్టి వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాను. భార్య భర్తల మధ్యలో గొడవలు, జగడము, కలహాలు అవన్నీ సాతాను తెచ్చిపెడుతుంది నాయన. నువ్వు జీవము మాకు సమృద్ధి అయిన జీవం ఇస్తావు ప్రభు. ఎన్నో కుటుంబాల్లోనైనా ఎంత ప్రభు భయంకరమైన కార్యాలు జరుగుతుంది, పల్లెత్తి చెప్పడానికి కూడా మాకు అవమానకరంగా ఉంది. అట్టి బ్రతుకులను మీరు మార్చాలని మేము ప్రార్థిస్తున్నాం. రహస్యంగా చేసే పాపాలు ఇన్నన్నీగా అవుతండి, అది శిక్షకు కారణమని ఆ తెలివి వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాను. పురుషుడు స్త్రీకి తెలియకుండా పాపం చేస్తున్నాడు. చక్కని భార్యను పిల్లల్ని ఇస్తే కూడా తృప్తి లేకుండా పరస్త్రీ వ్యామోహాలున్న పురుషులను మీరే గద్దించాలని ప్రార్థిస్తున్నాను తండ్రి. నాయనా అట్టి కుటుంబాల్లో ఎంత అశాంతి, ఎన్ని కలహాలు, కయ్యాలు, హత్యలు, ఆత్మహత్యలు. నాయనా మీరు సహాయం దయచేయండి ప్రభువా. నీకు స్తోత్రం. వేషధారణ తొలగించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. కపట భక్తిని భయం తండ్రి నీవు ఇచ్చిన అధికారంగా నామలో బంధిస్తున్నాను ప్రభువా. యథార్థంగా ప్రవర్తిస్తే ఏ మేలు చేయక మానవు ప్రభువా. యథార్థవంతుల ప్రార్థన నీకు ఆనందకరం అన్నావు. యథార్థవంతుల గుడారం వర్ధిల్లుతుందన్నావు. యథార్థవంతుల త్రోవ రాజమార్గం అన్నావు తండ్రి. నీకు స్తోత్రం. అటు రాజమార్గంలో నడుచుకోవడానికి ఉన్న సహాయం దయచేయి. రహస్య పాపములు తొలగిపోవాలని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. యథార్థంగా బ్రతకడానికి సహాయం దయచేయి నాయన. యథార్థవంతులను బలపరచడం నీ కనుదృష్టి లోకమంతా సంచరిస్తుందన్నావు ప్రభు. కానీ ప్రతి కుటుంబంలో యథార్థత దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. దాగుడు మూతలు తొలగించునైనా. భర్తకు తెలియకుండా భార్య, భార్యకు తెలియకుండా భర్త, పిల్లలకు తెలియకుండా తల్లిదండ్రులకు తెలియకుండా పిల్లలు, ఎన్ని రహస్య కార్యాలు జరుగుతున్నాయి. వాటన్నిటిని తొలగించునైనా నీకు స్తోత్రం. నీ వాక్యం అనే పునాది మీద, క్రీస్తు అనే బండ మీద కుటుంబం కట్టబడాలని మేము ఎంతో కోరుతున్నాం తండ్రి. నీకు స్తోత్రం. హల్లెలూయా. సాతానుడు వాడు నైనా నాశనం, కీడు, హత్య కలిగించడానికి వచ్చినాడు. అబద్ధికుడు నాయన వాని మాటలు వినకుండా ప్రభు మాటలు, నా గొర్రెలు నా స్వరం విను అవి నన్ను వెంబడించునన్నావు ప్రభు తండ్రి. నీకు స్తోత్రం. కుటుంబాల్లో సమాధానం దయచేయండి. ఆర్థిక ఇబ్బందులు, మితిమీరిన ఖర్చులు ప్రభు తండ్రి ఎవరిలాగనో ఉండాలని పిచ్చి పిచ్చి ఆశలు, కోరికలు కొట్టివేయండి నాయన తండ్రి. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభం అన్నావు ప్రభు. అట్టి తెలివి స్త్రీలకు, పురుషులకు మీరు దయచేయండి తండ్రి. సంతానంను, గర్భఫలాన్ని ఇచ్చినావు. ఎంతోమందికి సంతానం లేక బాధపడుతుంటే ఒక్కొక్క కుటుంబంలో ఈ మంచి చక్కని పిల్లల్ని ఇచ్చినావు. ఇప్పుడు కృతజ్ఞత కలిగి ఉండాలి. గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం. ఆ బిడ్డలు చక్కగా పెంచడానికి ఉన్న ఆ మనస్సు వారికి దయచేయండి నాయన. అదొక బాధ్యత అయి ఉన్నది తండ్రి. తల్లిదండ్రులు శ్రద్ధ పెట్టుకుంటే పిల్లలు వీధుల్లోకి వచ్చేస్తారు ప్రభా. ఎన్ని కీడులకు గురవుతారో ఆ తెలివి వారికి దయచేయండి తండ్రి. చక్కగా పెట్టుబడి పెట్టి, వారి కష్టార్జితం పెట్టి, వారిని చదివించి, వారి గొప్ప స్థాయి, దైవ భయము ఇవన్నీ కావాలని ప్రార్థన చేయాలి తండ్రి. మీరు 955 ప్రేయర్ సెల్స్ మాకు ఇచ్చినందుకు వందనాలు. చేతులు ఎత్తి నేను స్తుతిస్తున్నాను. ప్రతి కుటుంబంలో ఆ ప్రార్థన మండుతూనే ఉండాలి తండ్రి. నేను నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. మరి పిల్లలను దీవించండి. నీ మధ్యలో నీ పిల్లల్ని నేను ఆశీర్వదిస్తాను. మంచి గోధుమలతో నేను తృప్తిపరుస్తాను. నీ సరిహద్దులో సమాధానం ఇస్తాను. నీ గుమ్మముల గడియలు బలపరుస్తానన్నావు తండ్రి. అవును ప్రభు. అలాంటి కుటుంబాలు
మీరు కలుగజేయమని కోరుతున్నాను ప్రభు. నీకు స్తోత్రం. విడిపోయిన కుటుంబాల కొరకు నేను ప్రార్థిస్తున్నాను నాయనా. మరి పిల్లలను కోల్పోయిన వారి కొరకు ప్రార్థిస్తున్నాను. భర్తలు మరణించిన వారి కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాను. త్రాగుబోతుల భర్తలతో విసికి వేసారిపోయిన స్త్రీల కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను. కృంగిపోయిన వారి కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. వడ్డీలు కట్టి కట్టి అలసిపోయిన కుటుంబాలను లేవనెత్తాలని కోరుతూ ప్రార్థిస్తున్నాను. చేసిన తప్పులన్నీ మీరు క్షమించమని కోరుతున్నాను ప్రభు. నీ నీతి నియమాల్లో రండుకోవడానికి సహాయం దయచేయండి. నీ జ్ఞానం దయచేయండి. పైనుండి వచ్చే జ్ఞానం నీ బిడ్డలకు దయచేయండి. జ్ఞానం చేతనే ఇల్లు కట్టబడుతుంది మన ప్రభు. అడిగితే జ్ఞానం ఇస్తానని, ఎవరైనా కొదువుగా ఉంటే ధారాళంగా ఇస్తానని సెలవిచ్చిన దేవా, మరి జ్ఞాన హృదయం దయచేయండి. దైవ భయము దయచేయండి. దైవ భయము ఎక్కడ ఉంటుంది అక్కడ జీవం ఉంటుందన్నావు, ఘనత ఉంటుందన్నావు, ఐశ్వర్యం ఉంటుందని సెలవిచ్చిన దేవా, ప్రతి కుటుంబాన్ని కనికరించమని. ఇలాగ ప్రతి నెల మొదటి ఆదివారం కుటుంబాన్ని గురించి మేము ప్రభు ధ్యానించడానికి, మరి నిన్ను స్తుతించడానికి, ప్రార్థించి పొందుకోవడానికి మీరు అవకాశాలు ఇస్తున్నది వందనాలు చెల్లిస్తూ ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించమని, ఈ మాధ్యమాల ద్వారా వింటున్న ప్రతి కుటుంబంలో మేలు చేయమని. ఆనాడు దావీదు అన్నట్టు నాకు మేలు చేస్తానన్నావు, నాకు సంతానం కలుగజేస్తానన్నావు, నువ్వు మాట తప్పవు నైనా, నువ్వు దేవుడు కనుక నీ మాట సత్యం అంటున్నాడు ప్రభు. అవును, దేవుడు సెలవిచ్చిన ఏ మాట నిరర్ధకము కాదు. అవును, ఇదే ఒకే ఒక ప్రార్థన అడుగుతున్నాడు, నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో కనబడాలి. వాట్ ఎ ప్రెషియస్ ప్రేయర్. ఎంత అద్భుతమైన ప్రార్థన. మా కుటుంబం తండ్రి, కొందరు మారినారు కొందరు మారలేదని కాదు, అందరినీ సన్నిధిలో కనబడాలి. ఆ నిత్యరాజ్యంలో ప్రతి ఒక్కరు కనబడాలి. నరకం పాత్రులు కాకూడదని ఆ పట్టుదల, ఆ ఉపవాసం, ఆ ప్రార్థన ప్రతి తల్లికి తండ్రికి దయచేయమని ప్రార్థిస్తున్నాను. సహాయం దయచేయండి. చేతులు ఎత్తి ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తనైన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరి కుటుంబాలకు నిత్యం తోడై ఉండును గాక. ఆమేన్. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా. వేడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా.